ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ దోస్ త్రీ ప్రాపర్టీస్ అంటే క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, రైట్? ఈ త్రీ ప్రాపర్టీస్ గురించి నేర్చుకోవడం జరిగింది. నౌ లెట్ us see రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండి. సో నంబర్ వన్, ఫోర్త్ వన్ ఈస్ ఐడెంటిటీ ప్రాపర్టీ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దిస్ యాజ్ అ ప్రాపర్టీ వీ కెన్ సే దట్ identity elements with respect to addition and identity element with respect to multiplication anamata. Let us see what is that. Let a is a rational number. Ikkada a ane oka rational number ni teesukodam jarigindi, right? When we simplify this, when we operate this number with any one other number, then we must get the same result anamata. Suppose addition teeskundamandi. So జీరోని యాడ్ చేసామనుకోండి ఏకి, ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఈజ్ అగైన్ ఏ అనమాట. సో ఇనిషియల్లీ వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ రేషనల్ నెంబర్, సో అవర్ రిజల్ట్ ఈజ్ సేమ్ ఆఫ్టర్ ఆపరేటింగ్ దట్ విత్ ఎనీ అదర్ రేషనల్ నెంబర్ అనమాట, రైట్? సో ఏ అనే రేషనల్ నెంబర్ని తీసుకొని దాన్ని మనం జీరోతో ఆపరేట్ చేసాం అండర్ అడిషన్. సో అట్ లాస్ట్ రిజల్ట్ అగైన్ మళ్ళీ ఏనే వచ్చింది. ఇలాగే మల్టిప్లికేషన్కి తీసుకున్నట్టయితే ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, సో ఎప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్స్ అని చెప్పగలము అంటే మనం ఇనిషియల్గా తీసుకున్నటువంటి నెంబరే అగైన్ రిజల్ట్గా వచ్చింది అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ దోస్ టూ ఆపరేటెడ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్స్. Here 0 is called additive identity element అండి. అంటే ఏ నెంబర్కి జీరోని యాడ్ చేసినా కూడా అగైన్ we will get the same number as result. అలాగే 1 is called multiplicative identity అండి. ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా మనకు అదే నెంబరే ప్రోడక్ట్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. And these two comes under rational numbers, right? అంటే రేషనల్ నెంబర్స్లో ఈ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎగ్జిస్ట్ అవుతాయి. సో వీ కెన్ సే దట్ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అగైన్ యూ మే గెట్ వన్ డౌట్, సార్ వై కాంట్ వీ వెరిఫై దిస్ ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్? సబ్ట్రాక్షన్కి డివిజన్కి ఎందుకు వెరిఫై చేయకూడదు అని మీకు డౌట్ రావచ్చు. వెరీ సింపుల్ చిల్డ్రన్, చూడండి ఏ మైనస్ జీరో ఏ అవుతుంది, ఓకే. దెన్ వాట్ అబౌట్ జీరో మైనస్ ఏ మైనస్ ఏ, బట్ దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, రైట్? ఏ అండ్ మైనస్ ఏ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట, రైట్? సో వీ కెనాట్ కన్సిడర్ నెగటివ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఫర్ దిస్ ఐడెంటిటీ. ఈవెన్ డివిజన్ని కూడా కన్సిడర్ చేయడానికి లేదనమాట, రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. Remember children, 0 is called multiplicative identity element and 1 is called additive identity element anamata. Now let's discuss inverse property amma, existence of inverse elements. Indaka em chesam, let us consider a rational number a ane rational number ni teeskunnam. So when we operate this rational number with another rational number, we must get the identity element here. We must get additive identity element here. So ikkada a number ni teeskovachu ante definitely it is nothing but minus a. When we add a rational number with its negative form, then we will get additive identity element as a result. Here a is called additive inverse element of minus a. additive inverse అని చెప్పడం జరుగుతుంది. అలాగే మైనస్ ఏ ఈజ్ కాల్డ్ additive inverse of plus a. బోత్ ఆర్ additive inverses of each other అనమాట. సో ఇప్పుడు additive inverses మీరు ఈజీగా చెప్పేయచ్చండి. వాట్ ఈజ్ additive inverse ఆఫ్ ప్లస్ 10 అంటే మైనస్ 10 అనమాట. వాట్ ఈజ్ additive inverse ఆఫ్ 3/5? minus 3/5. What is additive inverse of 100? minus 100. Remember children, additive inverse cheppalante just we need to change its sign. Okay, right. Next, when we multiply the same number with its reciprocal,
Actually a can be written as a by 1. Okay, so a by 1 ni a ni 1 by a తో మల్టిప్లై చేసినప్పుడు both gets cancelled, we will get the result 1, which is nothing but multiplicative identity element. అవునా? Here these two numbers are called multiplicative inverse to each other, right? How can we get multiplicative inverse of a number ante? Very simple, when we interchange a numerator and denominator, we will get its multiplicative inverse. Now tell me, what is multiplicative inverse of p by q? Definitely q by p, reciprocal తీసుకోవాలి, numerator and denominator interchange చేయాలి. What is multiplicative inverse of 3 by 7? 7 by 3. What is multiplicative inverse of minus 15 divided by 11? Right? So 11 divided by minus 15 anamata. We should not touch the sign. Sign ni change cheyakoodu. Just numerator and denominator interchange cheyali. So ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్సర్సైజ్లో ఉన్నాయి. ఎక్సర్సైజ్ 1లో we need to find the additive inverses as well as multiplicative inverses of a few numbers. అక్కడ మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వెరీ సింపుల్ అండి. ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే వెరీ సింపుల్. ఒక నంబర్కి ఇంకొక నెంబర్ని యాడ్ చేసినప్పుడు వాటి సమ్ 0 అయిందనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ దోస్ టూ ఆర్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్. అలాగే ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 1 అనుకోండి, దెన్ దోస్ టూ నంబర్స్ ఆర్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ అనమాట. ఇలాగా ఈ ఇన్వర్స్ ఎలిమెంట్స్ కూడా రేషనల్ నంబర్స్లో ఉన్నాయి. సో వీ కెన్ సే దట్ రేషనల్ నంబర్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఫస్ట్ ఫోర్త్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ చూసాం, ఫిఫ్త్ వన్ ఇన్వర్స్ ప్రాపర్టీ చూసాం. నౌ లెట్ us డిస్కస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అమ్మా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. Distributive property. Here distribution, it is nothing but sharing with others anamata in general, right? Ikkada distribution entante, suppose a b c are three rational numbers. a b c are three rational numbers. If a is multiplied with the sum of two numbers b and c, then we can distribute, we can share this a into for both the numbers anamata. ఈ టూ నంబర్స్కి మనం షేర్ చేయడానికి అవకాశం ఉంది. ఏంటది? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో మల్టిప్లికెండ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ అడిషన్ అనమాట. సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ అనదర్ నంబర్ ఇన్ దిస్ బ్రాకెట్, ఇక్కడ ఇంకొక నెంబర్ ఉందనుకోండి, ఇలాగ ఏ టైమ్స్ ఆఫ్ b plus c plus d, then we need to distribute this to this number also. a into b plus a into c plus a into d. So this is known as distributive property. Children, don't get confused between associative and distributive property. In associative property, throughout the expression we will get only one operation, either addition or multiplication. ekkada associative property గుర్తుందమ్మా? లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. a plus b plus c is equals to a plus of b plus c, or a into b into c equals to a into b into c. చూడండి, అసోసియేటివ్ ప్రాపర్టీలో త్రూఅవుట్ ఎక్స్ప్రెషన్, త్రూఅవుట్ స్టేట్మెంట్ we have only one operation, either addition or multiplication. But distributive property ఏంటంటే we could find two operations అండి. ఏంటా two operations? Multiplication and addition. Okay, even a into this also can be distributed over subtraction also. Multiplication can be distributed over subtraction also. అంటే ఇలాగా a times of b minus c can be written as a into b minus a into c, ఇలా. Okay, this is all about distributive property amma. Now let us discuss one important
property which we can see only in rational numbers, not in natural, whole and integers. Suppose if we consider two natural numbers 1 and 5, two natural numbers మధ్యలో ఎన్ని natural numbers ఉన్నాయి చెప్పండి? ఓన్లీ 3. వాట్ ఆర్ దోస్ 3? 2, 3, 4 ఇవే కదండి. ఇంకా వేరే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? అలాగే బిట్వీన్ 0 and 5 హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే ఓన్లీ 4. ఏవే 4? ఇవే. ఓకే. అలాగే బిట్వీన్ -1 and 5 బోత్ ఆర్ ఇంటీజర్స్ కదండి. 2 ఇంటీజర్స్ మధ్యలో ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయంటే దెర్ ఆర్ 5 ఇంటీజర్స్. సో ఏవైనా 2 నంబర్స్ తీసుకున్నప్పుడు న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ వాటి మధ్యలో డెఫినెట్గా బిట్వీన్ దెమ్ దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ హోల్ నెంబర్స్, రైట్? బట్ రేషనల్ నెంబర్స్లో అలా కాదు. ఇఫ్ వీ కన్సిడర్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్, ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్యలో ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. దీన్నే మనము డెన్సిటీ ప్రాపర్టీ అని పిలవడం జరుగుతుంది. డెన్సిటీ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ద వర్డ్ డెన్సిటీ రెఫర్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్. ఇక్కడ డెన్సిటీ అనేది ఫిజిక్స్ వర్డ్ అండి. ఓకే. సో డిఫరెంట్ అదర్ నెంబర్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది డెన్సిటీ ప్రాపర్టీ అనేది, రైట్? సో వాట్ ఈస్ డెన్సిటీ ప్రాపర్టీ? 7th one, ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. సపోజ్ A and B 2 రేషనల్ నెంబర్స్ అనుకున్నాం. బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ దెర్ ఎగ్జిస్ట్స్ ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్. This property is known as density property, right? Suppose A and B 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. వీటి మధ్యలో ఏదైనా ఒక రేషనల్ నెంబర్ చెప్పాలి, ఎనీ వన్ రేషనల్ నెంబర్. దెర్ ఆర్ 2 to 3 మెథడ్స్ అండి బిట్వీన్ రేషనల్ నెంబర్స్ కనుక్కోవడానికి. నేను 1 మెథడ్ చెప్తున్నాను చూడండి, వెరీ సింపుల్. దేర్ యావరేజ్ అండి, అంటే 2 నెంబర్స్ని యాడ్ చేసి by 2 చేయాలి, a plus b by 2. So this is a rational number which lies exactly between a and b. a కి b కి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ a plus b by 2, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసి by 2 చేస్తాం. సేమ్ ఫార్ములా అప్లై చేసి వీ కెన్ ఫైండ్ అనదర్ రేషనల్ నెంబర్ బిట్వీన్ దీస్ 2. ఇక్కడ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్లీ వీ కెన్ ఫైండ్ అనదర్ రేషనల్ నెంబర్ బిట్వీన్ దీస్ 2. ఇక్కడ ఇంకొక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాగా ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఈ ప్రాపర్టీనే మనము డెన్సిటీ ప్రాపర్టీ అంటాం. దీని గురించి మనం న్యాచురల్, హోల్ అండ్ ఇంటీజర్స్లో నేర్చుకొని ఉండమమ్మా, ఎందుకంటే అక్కడ ఈ ప్రాపర్టీ అప్లై అవ్వదు. దెర్ ఆర్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ integers or whole numbers or natural numbers between any 2 numbers. But ikkada entante there exists infinite anamata between rational numbers. So this is known as density property. Okay, right children, మనము ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? ప్రాపర్టీస్ గురించే నేర్చుకోవడం జరిగింది. ఏవేవి ఆ ప్రాపర్టీస్ అంటే క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, డిస్ట్రిబ్యూటివ్, అట్ లాస్ట్ డెన్సిటీ ప్రాపర్టీ. ఈ 7 ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిపైనే మనకు ఎక్సర్సైజ్ 1లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే ఈ ప్రాపర్టీస్ మీరు బాగా నేర్చుకోవాలి, బాగా గుర్తుండాలి. ఓకే, ఆల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 1 వీడియో అండి. సో ఈ వీడియోలో ఫర్దర్గా సెకండ్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి కొద్ది కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ఏంటది? రిప్రజెంటింగ్ అ రేషనల్ నెంబర్ ఆన్ నంబర్ లైన్. నంబర్ లైన్ పైన ఒక రేషనల్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది చూద్దాం, రైట్? సో మన ఎర్లియర్ క్లాసెస్లో అంటే 6th, 7th క్లాస్లో నంబర్ లైన్ పైన ఆన్ ద నంబర్ లైన్ వీ ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 whole numbers, we find the sum of 2 integers, we find the product of 2 integers. ఇలాగ డిఫరెంట్ నెంబర్స్ యొక్క రిజల్ట్స్ కనుక్కున్నాం.
ఓకే, వాటిని ఎలా ఐడెంటిఫై చేసాం చూడండి. నంబర్ లైన్ డ్రా చేసి అట్ ఈక్వల్ డిస్టెన్స్ కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి వీ డినోటెడ్ దెమ్ విత్ నంబర్స్. సపోజ్ ఇలాగా 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ కాల్డ్ నంబర్ లైన్. అవునా? డెఫినెట్లీ. ఓకే, ఈ నంబర్ లైన్ పైన రేషనల్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. రేషనల్ నెంబర్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి? P/Q ఫామ్లో ఉంటాయి. సో P/Q ఫామ్లో ఉండేటువంటి రేషనల్ నెంబర్స్ని మనం దీనిపైన ఐడెంటిఫై చేయాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే, రిప్రజెంటింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నంబర్ లైన్. నౌ లెట్ మీ టేక్ an example. Suppose 4 divided by 3. దీన్ని నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. సో 4/3 it is a positive rational number, right? So on number line all positives lies on right side of 0 and on number line all negatives lies on left side of 0. Positives అన్ని 0కి రైట్ సైడ్ ఉంటాయి, నెగటివ్స్ అన్ని 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. We know that. As it is a positive rational number, it lies on right side of 0. ఇప్పుడు మనం నంబర్ లైన్ని డ్రా చేద్దామండి. అండ్ టేక్ ఈ పాయింట్స్ అట్ ఈక్వల్ డిస్టెన్సెస్లో పాయింట్స్ని తీసుకుందాం ఇలా. ఆర్ వీ కెన్ టేక్ లైన్ ఆల్సో లైక్ దట్. నౌ టేక్ దిస్ యాజ్ 0, దిస్ ఈజ్ -1, -2 and so on. And these will be +1, +2, +3, +4 and so on. So don't identify these as of now. ఇప్పటికి వీటిని తీసుకోండి, జస్ట్ 0 తీసుకోండి. 4 divided by 3, we need to represent this on the number line కదండి. Let me extend this number line. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను ఇలాగా. And left side also. Okay. So here denominator is 3 అండి. Denominator 3 అమ్మ. Very simple. Next number of the 0, next point of the 0, consider it as 1 divided by 3. Next one will be 2 divided by 3. Why we are taking denominator as 3 అంటే because we need to represent 4/3 on number line అన్నమాట. So next 3/3 which is nothing but 1 అండి. So this is 0 and this is 1. Next one will be 4 divided by 3, 5 divided by 3, 6 divided by 3. Again this is nothing but 2. Next one will be 7 divided by 3 and so on. Similarly on left side of 0, -1 divided by 3, -2 divided by 3, -3 divided by 3. Again this is nothing but -1. ఇలాగా నంబర్ లైన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రేషనల్ నెంబర్ని నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసే ప్రాసెస్లో వీ మస్ట్ కన్సిడర్ ద డినామినేటర్ 3 ఉంది కాబట్టి సో హియర్ వీ నీడ్ టు టేక్ 1/3, 2/3, 3/3. వాట్ డస్ ఇట్ మీన్స్? దాని యొక్క మీనింగ్ ఏంటి? యాక్చువల్గా 0 నుంచి 1 యూనిట్ అండి. ఇది 0, ఇది 1 యూనిట్ అండి. ఈ 1 యూనిట్ డిస్టెన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అంటే డినామినేటర్ 3 కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. సి దిస్ ఈజ్ 1 part. This is another part. This is third part. Okay, that's why this is 1/3, this is 2/3, this is 3/3, which is nothing but 1. ఇక్కడ ఇది 1. నెక్స్ట్ ఏంటి? 1 నుంచి 2. ఈ 1 యూనిట్ డిస్టెన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. 1, 2, 3. అర్థమైందా చిల్డ్రన్? సో మనం 4/3 నంబర్ లైన్ పైన చూపించాలి కాబట్టి జస్ట్ వీ నీడ్ టు రౌండ్ ఆఫ్ 4/3 on the number line. This is way of locating or representing a number line, representing a rational number on number line. So మీకోసం ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో identify 8 divided by 5 and -7, 8 divided by 5 on the number line. ఇది మీకు 9th క్లాస్లో ఉండేటువంటి ప్రాబ్లం అమ్మ. ఓకే, 8 divided by 5 అండ్ -8 divided by 5ని మనం నంబర్ లైన్ పైన ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, లొకేట్ చేయాల్సి ఉంటుంది. అగైన్ టేక్ నంబర్ లైన్ అండ్ ఐడెంటిఫై
points at equal distance, like this. This is okay. So minus 8 by 5 plus 8 by 5, 0 की both sides same distance లో ఉంటాయి కాబట్టి let us assume 0 exactly at middle. సో డినామినేటర్ 5 కదండి, డినామినేటర్ 5 కాబట్టి నెక్స్ట్ పొజిషన్స్ అన్నీ కూడా మనము డినామినేటర్ 5తో తీసుకోవాలి. ఇట్ మీన్స్ దిస్ ఈజ్ 1 by 5, 2 by 5, 3 by 5, 4 by 5, 5 divided by 5 which is nothing but 1. Okay, next 6 by 5, 7 by 5, 8 by 5, 9 by 5, 10 by 5 is nothing but 2. మనం 8 divided by 5ని లొకేట్ చేయాలి. దిస్ దట్ ఈస్ 8 divided by 5. సిమిలర్లీ మైనస్ 8 divided by 5 ఇట్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0 అనమాట. 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అవే వాల్యూస్ తీసుకోవాలి. minus 1 by 5, minus 2 by 5, minus 3 by 5, minus 4 by 5, minus 5 by 5 which is nothing but minus 1, minus 6 by 5, minus 7 by 5, minus 8 by 5. of course ఇక్కడ ఇంకా ఉంటాయండి. సో minus 8 by 5ని లొకేట్ చేసాం. ఇలాగా ఏ రేషనల్ నెంబర్నైనా సరే నంబర్ లైన్ పైన ఐడెంటిఫై చేయొచ్చు. వైల్ లొకేటింగ్ ఏ రేషనల్ నెంబర్ ఆన్ నంబర్ లైన్ we must consider the denominator. డినామినేటర్ని బేస్ చేసుకుని 1 యూనిట్ డిస్టెన్స్ని అన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 0 స్టార్టింగ్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ యూనిట్ 1 అనమాట. చూడండి, ఈ 1 యూనిట్ డిస్టెన్స్ని డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. అది అంటే ఒక యాపిల్ని 5 పీసెస్గా కట్ చేస్తాం కదండి, అలాగనమాట. So this is the way of representing locating rational numbers on number line. Okay children, this is second video on this chapter. Next third video lo meeku exercise 1 loni problems anni explain chestanu, right? So ee video lo manam నేర్చుకున్నది ఏంటంటే properties, 4 properties and locating a rational number on number line అన్నమాట.